రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదలయ్యారు. విడుదలైన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఆయన కలిశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, మిథున్ రెడ్డి విడుదల కాసేపు వ్యాపం జరిగినా సరే ఇప్పుడే మిథున్ రెడ్డి బయటకు వస్తున్నారు. దాదాపు 69 రోజులు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో లిక్కర్ కేసులో ఆయన ఇరికించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉంచడం జరిగింది. కొద్దిసేపటి క్రితం 4:30కే బెయిల్ ఆర్డర్స్ ఇక్కడికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చినా సరే ఆయన విడుదల మాత్రం కరెక్ట్ గా 5:55 జరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడే ఆయన బయటకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు, నాయకులు, మాజీ మంత్రులు అంతా పెద్ద సంఖ్యలో ఇక్కడ తరలి రావడం జరిగింది. మిథున్ రెడ్డి అరెస్టుకు సంబంధించి నాయకులు కూడా ఇప్పటికే అన్ని విషయాల్లో స్పష్టం చేయడం జరిగింది. లేని ఫ్యాబ్రికేటెడ్ కేసులో మిథున్ రెడ్డిని ఇరికించి 69 రోజులు జైల్లో ఉంచారన్న విషయం అందరూ స్పష్టంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ ఆర్డర్స్ 4:30కి వచ్చినా సరే ఇప్పటిదాకా మిథున్ రెడ్డి బయటకు రాకపోవడం, ఆయన్ని విడుదల చేయడానికి జాప్యం జరిగిందని చెప్పే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్పై విడుదలైన దృశ్యాలు మనం చూస్తున్నాం. కాసేపటి క్రితమే ఆయన జైలు నుండి బయటకు వచ్చారు. దాదాపు 69 రోజులుగా జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి బెయిల్ పైన విడుదలయ్యారు. సొంత పూచీకత్తు మీద ఆయన విడుదలైనట్టు తెలుస్తోంది. ఎంపీ మిథున్ రెడ్డి విడుదలపైన వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.